వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణం అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. బిఎన్ రోడ్ గొయ్యల్లో మోకాళ్లపై కూర్చొని వినూతన నిరసన. అనకాపల్లి జిల్లా రావికంతం మండలం దొండపూడి గ్రామం వద్ద బిఎన్ రోడ్డు దయనీయ స్థితిలో ఉండడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. ఈ రహదారి గొయ్యలతో నిండిపోయి ప్రయాణం కష్టంగా మారడంతో గ్రామస్తులు సహనాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం దొండపూడి వద్ద బిఎన్ రోడ్డుపై గొయ్యిల్లో కూర్చొని దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు మాట్లాడుతూ ప్రజలు ప్రతిరోజు ఈ రహదారిపై ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని, గర్భిణీలు గోతుల్లోనే ప్రసవించాల్సిన పరిస్థితి ఏర్పడినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటికీ రహదారి పనులు ప్రారంభించలేదని, భారీ గ్రానైట్ లారీలు నిరంతరం రాకపోకలు సాగించడంతో బ్రిటిష్ కాలంలో నిర్మించిన పాత బ్రిడ్జిలు కూడా కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు అక్రమ లారీ రవాణాపై నిఘా పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాంగి చంద్రయ్య, వంతల వాసు, స్థానిక రైతులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కొంతమంది ప్రయాణికులు కూడా దీక్షకు మద్దతుగా నిలిచారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దొండపూడి సెంటర్లోని ఆందోళన నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ 18 నెలలు అవుతుంది. మేము వచ్చిన వెంటనే రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఇదే రోడ్ల మీద ఇయో గొయ్యల మీద తిరుగుతారు తప్ప ఈ గొయ్యల నిర్మాణం చేపట్టలేదు. గౌరవ కోర్టులు కూడా రోడ్లు వేస్తామని చెప్పన్నారు. నిధులు ఇస్తే కదా కాంట్రాక్టులు చేసేది, వెంటనే నిధులు ఇవ్వాలి అని చెప్పేసి దొండపూడి గొయ్యల్లో ఈ రోజు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది కానీ చేయకపోతే భారీ ఎత్తున ప్రజా ఉద్యమాన్ని సిద్ధం కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో బిఎన్ రోడ్డే కీలకమైంది. బ్రిటిష్ వాడు నిర్మాణం చేసినటువంటి రోడ్డు ఈ రోజు గొయ్యల పైన ఈ రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ప్రాణాల బారి నుండి ప్రయాణికులు కాపాడాలి. ఆర్టీసీ బస్సులు కానీ, స్కూల్ పిల్లలు కానీ అనేక ఇబ్బందులు గురవుతున్నారు. వెంటనే ఈ రోడ్డు మరమ్మతు చేయాలని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు హామీలను అమలు చేయాలి. షుగర్ ఫ్యాక్టరీ మరో పక్క మూతపడుతుంది. బియ్యం రోడ్డుకు 2 చేయలేదు. కాబట్టి రైతులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తక్షణమే రోడ్డు మరమ్మతు చేయాలని చెప్పి డిమాండ్. గొయ్యలు వెంటనే పోడ్చాలి. ప్రమాదాలకు గురవుతున్న వారికి ప్రభుత్వం ఆదుకోవాలి. అభివృద్ధి పేరు మీద రోడ్లు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు వెంటనే మరమ్మతు చేపట్టాలి. ప్రాణాలు పోతానే ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. పవన్ కళ్యాణ్ బాబు బియ్యం రోడ్డుని వెంటనే మరమ్మతు చేయాలి. ముఖ్యమంత్రి గారు బియ్యం రోడ్డు వెంటనే మరమ్మతు చేయాలి. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.